ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సాధారణ కమిటీ సమావేశం వాడి వేడిగా నిర్వహించారు. ప్రస్తుత ప్యానెల్ వైసీపీ ఉండడంతో కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందంటూ ప్లకార్డులతో సభల్లోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి నిధులు ఇవ్వకపోగా 8.5 కోట్ల రూపాయల మున్సిపల్ నిధులను ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. ఇక చింతల్పూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఒకసారి ఆయనే స్వయంగా ఈ వివాదం ఎలా ఉందంటే నేనే తీసుకొచ్చి చిన్న గారిని కలిపారు. మనం వెళ్ళాలమ్మా, చైర్మన్ గారిని అడగాలి, ఏ వర్కైనా మీరు వెళ్ళొద్దని, నువ్వు ఇలా ఉంటాం కాదు, మాట్లాడితే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం కాదు, మనకి మేడమే అని చెప్పి నేను స్వయంగా తీసుకెళ్తాం, మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఒకసారి వచ్చి అడుగుతూ తర్వాత అనేక సార్లు మీరు ఈ నెక్స్ట్ మీటింగ్ లో తీసుకొస్తామని చెప్పినారు. కనీసం ఏంటంటే ఇప్పుడు మనం కూడా ఉండండి ఒకటండి మేడం గారు, ఒక చిన్న విషయం మనకి ఇంకా ఉన్నది. మనం కూడా ఏంటంటే అందరినీ బాగా చూస్తున్నారు అనే రెస్పాన్సిబిలిటీ. నా ఫోటోలు కమిషనర్ గారు మీరు మాట్లాడకండి సార్. ఒకసారి కనీసం మానవత్వం ఏ కౌన్సిల్ అన్నా రెస్పాండ్ అవ్వండి. ఇది ఫ్రీజ్ చేసిన 8.5 కోట్లు వెంటనే విడుదల చేయాలి. సాధారణ నిధులను ఫ్రీజ్ చేసిన 8.5 కోట్లు వెంటనే నశించాలి. ప్రభుత్వం నశించాలి. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. 8.5 కోట్ల జనరల్ ఫండ్ వెంటనే విడుదల చేయాలి. ఫ్రీజ్ చేసి 8.5 కోట్ల జనరల్ ఫండ్ వెంటనే విడుదల చేయాలి. 8.5 కోట్లు వెంటనే ఫ్రీజ్ చేసిన 8.5 ఫ్రీజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా 18 నెలలుగా ఫ్రీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ప్లకార్డుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలలుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎంపీ గారు కానీ నిధులు తేకపోగా సామాన్య ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా మరి వచ్చిన ఆదాయం అంతా కూడా మరి ఫ్రీజ్ చేసి 8.5 కోట్లు కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా, ఊరి అభివృద్ధికి సహకరించకుండా ఈ రోజున వాళ్ళు